కుమార్ గారు నమస్కారం. హలో పవన్ కుమార్ గారు సారీ సార్. నమస్తే. నమస్తే. సారీ, చాలా కాల్స్ ఉన్నాయి, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించాలి. అక్కడ వేదికను అలంకరించిన ఎవరైతే పెద్దలు ఉన్నారో మదన్నతో గానీ మన రాజశేఖరన్నతో గానీ కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రాజన్న ఎవరైతే ఉన్నారో జేఏసీ చైర్మన్ ఉన్నారు, ఇంత ముందు జేఏసీ కలిసి పనిచేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మాదాపూర్ లో కొన్ని క్యాంపస్లకి వారితో కలిపి కొన్ని ఉద్యమాలు కూడా చేసాం. వారందరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ధన్యవాదాలు. పవన్ కుమార్ గారు, ఈరోజు కుకటపల్లి మాదాపూర్లో మీరు ఏదైతే వెళ్ళి మీ మీద వాళ్ళు దాడి చేశారు, మీరు వెళ్ళి తనిఖీ చేశారు, అన్నీ మన పేరెంట్స్ అందరూ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ కాలేజీలో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పండి, సభ్య సమాజానికి పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారడానికి. సరే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీరు 14 రోజులుగా కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అయిన పాత్ర ఏదైతే ఉందో 14 రోజులుగా రోజు నిరంతరంగా కూడా ఇదే ప్రసారాలు మీరు నిర్వహిస్తూ ఉన్నారు సార్. గత 3 రోజుల నుంచి ఏదైతే గవర్నమెంట్ జీవోకి అనుసరించి మేము ఏదైతే దాని మీద చర్యలు తీసుకోవాలి, ఏవైతే ఇల్లీగల్ క్లాసులు ఆక్షేపింపబడిన తరగతులు నిర్వహిస్తున్నారో ఆ తరగతులను బహిష్కరిస్తామని చెప్పి ముందుగానే తెలిపినట్టు ఆ తరగతుల్ని 3 రోజుల నుంచి బహిష్కరిస్తున్నా కూడా నిమ్మకి నీరెత్తనట్టుగా ఆ కార్పొరేట్ కళాశాలలు ఎట్లున్నాయంటే సార్, ఈ రోజు మీరు బాయ్కాట్ చేస్తే రేపు మళ్ళీ మేము తరగతులు నిర్వహిస్తాం, మీరు రేపు కూడా బాయ్కాట్ చేస్తే మేము ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తాం అని చెప్పి ఈ రోజు కొన్ని సెక్షన్లు చూసుకుంటే సార్ దగ్గర 4 కార్పొరేట్ కాలేజీలు ఏం చేసినాయి అంటే మొత్తం ఒకటేసారి ఎంపీసీ సెక్షన్లు ఏవైతే జెడ్ఎఫ్టీబీ స్పార్క్ సెక్షన్లకి ఆన్లైన్ క్లాసులు అనేది నిర్వహిస్తున్నారు సార్. ఈ ఆన్లైన్ క్లాసులు కూడా ఎట్లా అంటే ఒక అపార్ట్మెంట్ లో రూములు తీసుకొని వాటికి సపరేట్ గా ఒక క్లాస్ రూమ్ బోర్డు అనేది ఫిక్స్ చేసి అక్కడ నుంచి నిర్వహిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇందాకనే ఒక 15 నిమిషాల ముందు కూడా ఆ ఆన్లైన్ తరగతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాకు కంప్లీట్ అవగాహన వచ్చింది. ఇప్పుడు వాటి అడ్రస్ కూడా వచ్చింది. పవన్ కుమార్ గారు, ఒక్క నిమిషం, మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తాను. ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టీంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు పంపిస్తాను. రేపు ఉదయం మన ప్రైమ్ 9 ప్రతినిధులు కూడా వెళ్ళనున్నారు. వాళ్ళ ఏ కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఎక్కడెక్కడ పెట్టి ఆపరేట్ చేస్తున్నారో అసలు బరి తెగించారు వీళ్ళందరూ కూడా. నిజంగా అసలు పిల్లవాడు అక్కడ ఆన్లైన్లో క్లాసు వింటున్నాడా, పేరెంట్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఒక ఫ్యాకల్టీని పెట్టి 8 o'clock నుంచి 5 o'clock వరకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటే సిలబస్ సాటర్డే ఎగ్జామ్ ఉందని చెప్తున్నారు. అసలు ఈ ప్రైమ్ 9 వేదికగా ఆ కాలేజీలో ఉన్న డీన్లకి ఏజీఎంలని వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమైనా నిజంగా భారత రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంటే ఇటువంటి జీవోలు ఇచ్చిన ఇంటర్మీడియట్ బోర్డుని తుంగలోకి తొక్కి మీరు చేస్తున్నారంటే నిజంగా మీరు విద్యా వ్యవస్థలో పాఠాలు చెప్తున్నారా, లేకపోతే నిజంగా వేరే ఏదన్నా బిజినెస్ చేసి అలవాటు పడిపోయారా నాకు అర్థం కావట్లేదు. ఈ కార్పొరేట్ కాలేజీలో ఉన్న డీన్లు కానీ ప్రిన్సిపల్స్ మీరు కూడా ఆలోచన చేయండి. మీ పిల్లలు కూడా నేటి బాలలే రేపటి పౌరులు, మీ పిల్లలు కూడా చదువుకున్నారు విద్యార్థులుగా. 2 నెలలు వాళ్ళ మానసికంగా రిలాక్స్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా ఉదయం 8 గంటల నుంచి వాళ్ళకి నెట్ సౌకర్యం ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ అవైలబుల్ ఉందా లేకుండా ఏమి తొందరండి, ఏం చేసేస్తారు ఈ 2 నెలల్లో మీరు క్లాసులు తీసుకుని ఏం ఉద్ధరించేదామని ఈ సమాజంలో? 2 నెలల క్లాసులు లేకపోతే ఏం చేసేదామని, ఎవరి ర్యాంకుల కోసం, మీరు ఎవరి డబ్బుల కోసం? మీకు డబ్బులే కావాలనుకుంటే శుభ్రంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా మాకు డబ్బులు సరిపోవట్లేదు గవర్నమెంట్కి ఫండ్ ఇవ్వడానికని. ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో? పవన్ కుమార్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను ఒక కాలర్తో మాట్లాడి.